మనకి ఈ మధ్య తరచుగా ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లో కనపడుతున్నటువంటి విషయం, ఆన్లైన్ ఫ్రాడ్లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు. హనీ ట్రాప్లో ఒక రిటైర్డ్ ఆర్మీ మేజరు 2 కోట్ల వరకు నష్టం. సైబర్ ఫ్రాడ్లో 86 కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు. ఇట్లా వింటూ ఉంటాం కదా. వీటన్నిటికీ ఒకటే మూలం, ఆన్లైన్లో స్నేహాలకి బానిసలు అయిపోతాం. దీనికి రకరకాల మలుపులు ఉంటాయి, రకరకాల స్టోరీలు ఉంటాయి. ఒక్కొక్క మోసపోయిన వాడిది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అట్లా ఎలా ఉంటుందంటే, కొంతమంది ముసుగేసుకొని ఒకప్పుడు, అంటే ఒక 10 ఏళ్ల క్రితం ఆన్లైన్లో చాటింగ్ ఉండేది. ఆన్లైన్ చాటింగ్లో ఏంటంటే ఎవడు ఏంటనేది ఎవరికి తెలియదు, అందరికీ తెలిసిందే. కాబట్టి యథేచ్ఛగా వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. ఈ క్రమంలో ఏంటంటే ఆ గ్రూప్లో ఉండేది 100 మెంబర్స్ మేల్ మెంబర్స్. కానీ పొర్రపాటున ఎవడైనా ఫిమేల్ ఉంటుందేమోనని చెప్పేసి మన వాళ్ళు గేలం వేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు వీళ్ళని మోసం చేస్తుంటారని కూడా తెలుసు. కానీ ఎక్కడో ఒక చిన్న ఇదనమాట, దాంతోనే గంటల తరబడి, రాత్రుల తరబడి కూడా చేస్తూ ఉంటారు. చివరికి అవతల వాడి మీద విసుగు పుట్టి వాడు వెళ్ళిపోయేదాకా చేస్తారు. ఏం చేస్తారంటే, నువ్వు నన్ను నమ్మడం లేదు కదా, అందుకే నేను పోతున్నాను బాయ్ అనుకుంటాను. ఇలాంటి బాయ్ కథలు చాలా చూసి ఉంటారు. ఆ తర్వాత కాలంలో ఏంటంటే, ఈ చాటింగ్ కూడా పోయిన తర్వాత ఇక వీడియో చాట్లు ఇవన్నీ వచ్చాయి. వీటిల్ని ఆసరాగా చేసుకొని కొన్ని మ్యాట్రిమోనీ సైట్లని, కొన్ని ఉద్యోగాలని, కొన్ని ఇన్వెస్ట్మెంట్లని, రకరకాల రూపంలో మోసాలు. ఏదో రకంగా మోసం చేస్తే అవతల వాడి దగ్గర నుంచి డబ్బులు కాజేయచ్చు. ఒకటి పెళ్ళి. ఎస్, ఈ అమ్మాయి బాగుంది అనుకుంటాడు వీడు, పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఆ తర్వాత ఆమె కూడా కొన్ని గిఫ్టులు, ఈ ఎక్స్చేంజ్లు ఇవన్నీ చేసుకున్నప్పుడు సడన్గా ఒక మాట చెప్తారు. ఆ ఇంట్లో వాళ్ళకి బాగాలేదనో ఎంతో కొంత మనీ సెండ్ చేయమని అడుగుతారు. అది తీసేసుకున్న తర్వాత జంపు. ఇది మ్యాట్రిమోనీకి సంబంధించింది. అయితే ఇంకో రకం మోసాలు ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్. ఫలానా దాంట్లో పెట్టుబడి పెడితే మీకు ఎంత వస్తాయో అంత వస్తాయని చెప్తారు. తర్వాత కొంత రిటర్న్ చూపిస్తారు. నీకు ఈ వీడియో బాగా బోర్ కూడా కొట్టచ్చు. ఆ తర్వాత వీడి దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ పెట్టుబడి పెట్టించినట్టు, అసలు పెట్టుబడి కాదు ఏమీ కాదు, పెట్టుబడి పెట్టినట్టు నటించి మొత్తం లేపేసుకుని వెళ్ళిపోతుంది. ఇంకో రకం బాపుతుంటుంది ఈ హనీ ట్రాప్ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ వయ్యారాలు, సొగసులు ఇవన్నీ చూపిస్తూ ట్రాప్లోకి లాగుతారు, వీడియోలు తీస్తారు, డబ్బులు వసూలు చేస్తారు. బయట చెప్తే తాట తీస్తామని చెప్తారు, వీడియోలు పబ్లిష్ చేస్తామని చెప్తారు. దీంతో వీడు సర్వస్వం కోల్పోతాడు. వీటన్నిటిని మించింది ఇంకొక గులానందం ఉంటుంది అన్నమాట, గులానందం బ్యాచ్. ఇవి నేను అంతకుముందు చాలాసార్లు చెప్పా కదా, ఒక జర్నీ చేస్తున్నప్పుడు సీటు ఇవ్వకుండా రష్లో కూర్చొనివాడు, నువ్వు రఫ్గా అడిగావు కాబట్టి నేను సీట్ ఇవ్వను, లేకపోతే ఇచ్చేవాడిని, ఈ టైపు. అది ఎలా ఉంటుందంటే, ఏదో రకంగా ఒక ఎక్కడో కలుస్తారు, ఆ నెంబర్లో తెలుస్తాయి, వీడియో చాట్లు చేస్తూ ఉంటారు. అయితే యువతల వాడు జనరల్గా మేలే అవుతాడు. యువతల వాడికి కావాల్సింది అడుగుతాడు. అవతల వాళ్ళకి నిజంగా ఏమేమి ఉండదు మనసులో, ఊరికి టైం పాస్ చేస్తూ ఉంటుంది. మనము ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత, ఇంకొన్ని రోజుల తర్వాత చేద్దాము, ఇంకొన్ని రోజుల తర్వాత కలుద్దాము, ఇలా కాలయాపన చేస్తూ వాళ్ళలోనే అరుజు తీర్చుకుంటూ ఉంటారు. ఈ బ్యాచ్ అంటే ఓపెన్గా చెప్తే దేనికి పనికిరారన్నమాట. ఈ బ్యాచ్లో కరోడా బ్యాచ్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, అవతల వాళ్ళని ఏదో రకంగా ట్రాప్లోకి లాగి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇక తర్వాత ఆ బ్లాక్మెయిల్కి లొంగపోతే ఈ వీళ్ళ చాటింగ్స్ అన్నీ బయట పెడతామని బెదిరిస్తాం రకరకాలుగా. మీ వాడని కొట్టేవాళ్ళ బయలుదేరాడు, రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అంతకుముందు మనవాడు పూర్తిగా ట్రాప్లో ఇరుక్కుపోయి ఉంటాడు కదా. వీళ్ళు చెప్పినవన్నీ చేసేసి ఆ వీడియోల్లో కూడా నానా రకాల బీభత్సాల గోరంట మాధవగాళ్ళ చేసి ఉంటారు. అది చేసినప్పుడు ఏమవుద్దంటే, ఇక ఆ వీడియోలను బయట పెడతామని చెప్పేసి బెదిరించడంతో వీడు నానా కంగారు ఎత్తిపోయి వాడి దగ్గర ఉన్న సర్వస్వం అర్పించుకుంటాడు. ఇంకొక బ్యాచ్ ఓన్లీ చాటింగ్ పడుతుంది. ఓన్లీ వీళ్ళ దగ్గర ఏమీ ఉండదు అనమాట. వీళ్ళు ఒక అడుగు బయట పెట్టేది లేదు, అవతలడు పెట్టేది లేదు. ఫలానా టైము, ఫలానా డేటు ఇలా ఫిక్స్ చేసుకుంటూ రోజులు వెళ్ళబారుతూ ఉంటారు. అసలు వాస్తవం వాళ్ళ మొహాల మీద లైట్ వేసినప్పుడు అసలు వాస్తవం బయటపడుతుంది. అవతల ఉన్నది మగవాడు అవ్వచ్చు,
అవతల ఉన్నవాడు ఇస్రా కావచ్చు, అవతల ఉన్నవాడు ఒక మేలు ఏమంటారు ఒక ముసలివాళ్ళు అయి ఉండొచ్చు. మనకి అమెరికాలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. డేటింగ్ యాప్స్లో పరిచయం అయిన వాడు ఒకడు ఇంటి ముందు ఉన్నప్పుడు ఆ టీనేజరు మనకి అమెరికన్ పోలీసులకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి పట్టుకుంటే వాడిని బాధితే పాపం ఆవిడే రమ్మన్నది నన్ను, అందుకే ఇంటి దగ్గరకు వచ్చాను అని చెప్తే నిజమా కదా అని ఎంక్వైరీ చేస్తే నిజమే అని తేలి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక 30 ఏళ్ళు జైలు సెట్ చేశారు. దాన్ని ఏమైనా కన్సిడర్ చేశారో లేదో తర్వాత తెలియదు. కానీ అంటే ముందు ఏదో చేద్దామనే ఉత్సుకత, తీరా ఆ విషయం వచ్చేసరికి ఏమవుతుందంటే బెంబేలు ఎత్తిపోయి ఓరు నాయన ఏం చేయాలి ఇప్పుడు వీడి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలని అమ్మాయి వాడేదో హెరాస్ చేస్తున్నట్టు కేసు పెట్టింది. అలా తప్పించుకుంది, ప్రస్తుతానికి తాత్కాలికంగా తప్పించుకుని వెంటనే పోలీసులు ఎంక్వైరీలో వాడిని బతుకుని బాస్తే వాడు అన్ని ఆధారాలు చూపించాడు. డేటింగ్ యాప్లో పరిచయం సార్, నా తప్పేం లేదు సార్ అనుకుంది. అలాంటివి జరుగుతాయి. కొంతమంది ఏమో వీళ్ళకి ఏం అవసరం ఉండదు, జస్ట్ టైం పాస్ చేస్తూ ఉంటారు. కానీ అవతలోడు సీరియస్ అనుకోండి, ఇదే ఇలానే బ్యాగ్ వేసేసుకొని వెళ్ళి